ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలక్షన్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేవి పండగల వంటివి. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్స్ నియామకాల విషయంలో ప్రభుత్వాన్ని పైచేయి ఉండాలా లేదా దానికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలా? ఈ చర్చ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. 2023లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అదే అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023. ఈ కేసులో 5 జడ్జీలు గల రాజ్యాంగ ధర్మాసనం ఒక మాట చెప్పింది. ఖచ్చితంగా ఒక సెలక్షన్ కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పింది. ఈ సెలక్షన్ కమిటీకి సంబంధించి తర్వాత పార్లమెంటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చింది. దానిలో ప్రైమ్ మినిస్టర్ నుంచింది, లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీలో తీసేసి ఆ పేరు క్యాబినెట్ మినిస్టర్ అనే పేరు తీసుకొచ్చింది అనమాట. మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు ఇప్పుడు సెలక్షన్ కమిటీలో. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అసలు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని మార్చే హక్కు ఉందా? ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలక్షన్ ప్యానెల్ లో ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఆ పేరు తీసేసి అక్కడ క్యాబినెట్ మినిస్టర్ అనే పేరు పెట్టొచ్చా? దీనికి ఎలాంటి సూత్రాలు పాటించాలి అనే దాని మీద సుప్రీంకోర్టులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ సంబంధించి కేసు నడుస్తుండగానే జడ్జిమెంట్ వచ్చేదా కాకుండా ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేస్తారని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారన్నమాట.